టాలీవుడ్ లో మల్టీ స్టారర్ గా రూపొందుతున్న సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమాపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. దశాబ్దం క్రితం వచ్చిన బాలీవుడ్ సినిమాకు రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. అయితే నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ కథనాలేవి నిజం కాదంటున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. ఒప్పురా పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. మల్టీ స్టారర్ సినిమా కోసం టాలీవుడ్ ఎంతో కాలంగా ఎదురు చూసింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో మల్టీ స్టారర్ ట్రెండ్ కు వెంకటేష్, మహేష్ బాబు క్లాప్ కొట్టారు. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సెప్టెంబర్లో రిలీజ్ అయిన దూకుడు సూపర్ హిట్ కావడంతో సీతమ్మను కూడా అదే నెలలో రిలీజ్ చేయాలని ప్రిన్స్ కలలు కన్నాడు. అయితే మహేష్ డ్రీమ్ ఫలించేట్టు కనిపించడం లేదు. ప్రిన్స్ తో జోడీ కడుతోన్న సమంత షూటింగ్ దూకుడుకు బ్రేక్ వేసింది. ఈ అమ్మడు ఆ మధ్య సిక్ కావడంతో ఆమెతో చిత్రీకరించాల్సిన సీన్స్ ను పోస్ట్ పోన్ చేశారు. ఈ లెక్కన సెప్టెంబర్ లో మరోసారి దూకుడు చూపడం కష్టమేనంటున్నాయి చిత్రవర్గాలు. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. రోజంతా నీ మాటే, ధ్యాసంతా నీ మీదే, అనుకుంటే కనిపిస్తావు నువ్వే. మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏమాయో చేసావే. ఓం శాంతి శాంతి అనిపించావే. ఇదిలా ఉంటే సీతమ్మ వాకిట్లో బాలీవుడ్ సినిమా ఆధారంగా తెరకెక్కుతోందంటూ ప్రచారం జరుగుతోంది. హిందీలో సూపర్ హిట్ అయిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కభీ ఖుషీ కభీ గమ్ కు ఇది ఫ్రీమేక్ గా రూపొందుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మహేష్, వెంకీ బ్రదర్స్ గా నటిస్తే అక్కడ హృతిక్, షారుఖ్ అన్నదమ్ములు. అమితాబ్ పోషించిన తండ్రి పాత్రను తెలుగులో ప్రకాష్ రాజ్ చేస్తున్నాడంటూ నెట్ లో కథనాలు వినిపిస్తున్నాయి. సీతమ్మపై వస్తున్న ఈ గాసిప్స్ ను చిత్ర నిర్మాత దిల్ రాజు ఖండించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకు కభీ ఖుషీకు అసలు సంబంధమే లేదంటున్నారు. ఇది వరకు లాంటి పెళ్లి లేనట్టు మగ పెళ్లి వారమంతా వాలిపోయాం విడిదింట, పల్లోపరి పల్లకిని మోసుకొచ్చేస్తామంట, మరవాడి శ్రీమహాలక్ష్మి తీసుకెళ్దాం మా వెంట. ఆలస్యం దేనికి, ఇంకా తాళి బొట్టు కట్టేస్తా. దూకుడు తర్వాత సమంత, ప్రిన్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. వెంకీతో అంజలి జోడీ కడుతోంది. ముందుగా వెంకీ పక్కన హీరోయిన్ గా అనుష్క, త్రిషను అనుకున్నారు. అయితే ప్రిన్స్ తో వదిన అని పిలిపించుకోవడానికి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఇష్టపడలేదట. ఖలేజా సినిమాలో అనుష్క ప్రిన్స్ తో రొమాన్స్ చేసింది. ఇక త్రిష అయితే 2 సార్లు సైనికుడు, అతడులో ఆడిపాడింది. అందుకే ఈ బంపర్ ఆఫర్ ను వదులుకున్నారని చెబుతున్నారు నిర్మాత. కొంగుకు లొంగని సంగతులెన్నో చూస్తున్నా, వర్ణాల వానా ఇంత చెప్పినా డౌటేనా. రామాయణంలో సీతమ్మ ఎన్నో కష్టాలు భరించింది. టాలీవుడ్ లో ఈ సీతమ్మకు గాసిప్స్ తప్పడం లేదు. ఏదేమైనా సినిమా ట్రైలర్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. సంచలనాలు క్రియేట్ చేస్తుందన్న ధీమాతో ఉన్నారు ఈ అన్నదమ్ముల అభిమానులు.